క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, మఠంపల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిదాతలు అల్లం చిన్నపురెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలో ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన అల్లం మరియమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు అల్లం చిన్నపురెడ్డి, రాకేలెమ్మ, అల్లం థామస్ రెడ్డి, ప్రకాశమ్మ, ఎరమారెడ్డి, జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, హస్తినాపురం విచారణ, శీలం బాలసుందర్రావు, నిర్మల రాణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో మరణించిన పోలిశెట్టి అంతయ్య, సుజానమ్మ, శీలం జోజీ, షౌరమ్మ, తుమ్మా రామిరెడ్డి, తెరేసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ వారి తలంపులు నెరవేరినట్లు వారి కుటుంబాలలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మాదాసి సంజీవి, సంధ్యారాణి, రాహుల్, మైకేల్, మధురి, క్యాండీ, ఆర్యన్ వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు, చేయబోయే మేలులకు అంతోని వారి పేరట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, రెండచింతల విచారణ, తుమ్మ ఆరోగ్యమ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కీర్తిశేషులు మేకల పాపిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ పీటర్, జోసెఫ్ జేవియర్ పీటర్, ఆంథోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలినా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్ణవ్, అలెన్ పీటర్, ఆత్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. శుభ వేళ దేవుని సన్నిధికి రండి, శుభ వేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా, జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా, రండి శుభ వేళ. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి, ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో, ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో
ప్రభు సన్నిధిని చేరుదము, ప్రభు దీవెనలు పొందెదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొంచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించినట్లును నీ శాంతి పాలన క్రింద ఉండినట్లును చేయమని ప్రార్థించున్నాము. అప్పుడు నీ శ్రీసభ సమస్యారహితమైన వాతావరణంలో ప్రశాంతతను అనుభవించు నిండు భక్తితో నిన్ను కొలుచినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ధర్మశాస్త్రము పాటించినచో చాలా బలులు అర్పించినట్లే. మొదటి పఠనము సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. మొదటి పఠనము సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే, దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే. ఉపకారికి నుపకారము చేయుట ధ్యాన బలిని అర్పించుట వంటిది. పేదలకు దానము చేయుట స్తుతి బలిని అర్పించుట వంటిది. పాపము నుండి వైదొలిగినచో ప్రభువు సంతసించును. కల్మషమును విడనాడుట ప్రాయశ్చిత్త బలిని అర్పించుటతో సమానము. వట్టి చేతులతో దేవుని సన్నిధికి రావలదు. ధర్మశాస్త్రమే కట్టడి చేసెను కనుక బలులు అర్పింపవలేను. పుణ్యపురుషుడు బలి పశువు క్రొవ్వును పీఠంపై వేల్చినప్పుడు దాని సువాసన ప్రభు సాన్నిధ్యంలో కెసగిపోవును. నిర్మలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును, ఆయన దానిని విస్మరింపడు. ప్రభువునకు ఉదారముగా కానుకలు లిమ్ము.
నీ తొలి ఫలములను అర్పించుటలో పిసినారివి కావలదు. చిరునవ్వుతో నీ కానుకలు అర్పింపుము. సంతసముతో దశశములము నిమ్ము. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును ఆయనకు ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకిచ్చిన వారిని ప్రభువు బహూకరించును. ఆయన నీకు 7 రెట్లు అదనముగా నిచ్చును. దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపడు. అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. బలిపూర్వకముగా నాతో నిబంధన చేసుకొనిన నా పవిత్ర ప్రజను ప్రోగు చేయుచుండనని ఆయన ఆదేశించును. ప్రభు న్యాయవంతుడనియు ఆయన స్వయముగా న్యాయము చెప్పుననియు ఆకాశము చాటుచున్నది. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నా ప్రజలారా, నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. ఇజ్రాయేలులారా, నేను మీపై నేరము తెచ్చుచున్నాను. నేను మీ ప్రభువుడను, మీరు దేవుడను. మీరు అర్పించు బలి మీద నేను తప్పులెన్నుట లేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచూనే ఉన్నారు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. మీరు దేవునికి కృతజ్ఞతలెన్నుడు బలిని అర్పింపుడు. మహోన్నతునికి మీరు చేకొనిన మొక్కుబడులను చెల్లింపుడు. కృతజ్ఞతా స్తుతి బలి అను బలిని అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు. అప్పుడు పేతురు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతరుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను,
తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములో శాశ్వత జీవమును పొందును. అయినను మొదటి వారనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు అనేకులు మొదటి వారగుదురు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనకి మన గమ్యం, మన లక్ష్యం దేవుని యొక్క రాజ్యం. ఆ దేవుని యొక్క రాజ్యంలో మనమందరము కూడా చేరడమే మన జీవితపు యొక్క పరమార్థం ప్రియులారా. అయితే ఈ దేవుని రాజ్యాన్ని చేరేటటువంటి ఈ మార్గంలో కొన్ని అడ్డంకులు, అవరోధాలు మనకి దారిలో వస్తూనే ఉంటాయి. కొన్ని అతి ప్రమాదకరమైనటువంటివి మనల్ని దేవుని రాజ్యంలో ప్రవేశింపకుండా అడ్డుకునేటటువంటి భయంకరమైనటువంటి శోధనలు ప్రియులారా. వాటిలో ఒకటి విపరీతమైన ధనాకాంక్ష. ఎంతగా ఉన్నా కానీ తృప్తి లేకుండా ఉండడం, ఎంతగా కలిగినా కానీ ఇంకా ఇంకా కావాలి అనుకోవడం, ఏ రీతిగానైనా ఎలాగైనా కానీ, ఏ పాడు పని చేసైనా కానీ, ఏ తప్పుడు పని చేసైనా కానీ ధనాన్ని సంపాదించాలి అనేటువంటి దురాశ కలిగి ఉండడం చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక గ్రామంలో, ఒక కుటుంబంలో 5వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లవాడు చాలాసేపు ఆడుకున్నాడు. తర్వాత బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు. తండ్రి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకేముంది, ఆ పిల్లవాడు తన చేతిని ఒక పొడుగు కూజాలో, అంటే ఒక పొడుగు కుండలో అలా చెయ్యి పెట్టి ఆ చేతిని పైకి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ చెయ్యి బయటికి రావడం లేదు. చాలా విధాలుగా ప్రయత్నం చేశాడు కానీ ఆ చెయ్యి పైకి రాలేదు. చాలా ఐడియాస్ వాళ్ళు ఉపయోగించారు, అయినా కానీ ఆ చెయ్యి బయటికి రావడం లేదు. నిదానంగా అర్ధగంట అయింది, గంట అయింది, 2 గంటలు గడిచాయి. ఆ పిల్లవాడి యొక్క జీవితం నరక యాతనగా మారింది. ఆ చెయ్యి అందులోనే ఉంది, రావడం లేదు. ఏడుస్తూ ఉన్నాడు, బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఇక తండ్రి ఇంతలోనే చేతిని ఇలాగా పైకి తీయి, ఇలా నిదానంగా తీయి అని చెప్పాడు. అయినా కానీ ప్రయోజనం లేదు. చివరికి తండ్రి అన్నాడు, నాయనా, నా చెయ్యికెళ్ళి చూడు, నా చెయ్యి వైపు చూడు, జాగ్రత్తగా చూడు. ముందు చేతిని ఆ కూజా లోపల ఇలా ఫ్రీగా తెరువు అన్నాడు. ఫ్రీగా ఇలా తెరిచి ఇలా సన్నగా చేసి వేళ్ళని జాగ్రత్తగా చేతిని బయటకు తీ నాయనా అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇంకా పెద్దగా ఏడుస్తూ, డాడీ, నా చేతిని ఇలా ఫ్రీగా నేను విడిచిపెట్టలేను డాడీ, నేను విడిచిపెట్టను అన్నాడు. ఇక ఆ తండ్రి ఎందుకు విడిచిపెట్టలేవు అన్నప్పుడు, నా చేతిలో 5 రూపాయల కాయిన్ ఉంది, అది అందులో పడిపోతుంది, కాబట్టి దాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను డాడీ అని చెప్పాడు. ఇక తండ్రి, ఓరి పిచ్చోడా, నువ్వు ఆ 5 రూపాయలు చూసుకుంటే నీ చెయ్యి బయటికి రాదు, నీ చెయ్యి కట్ చేయాల్సి వస్తుంది, దయచేసి ఆ 5 రూపాయలను విడిచిపెట్టి ఆ చేతిని ఫ్రీగా ఉంచి ఒకసారి సన్నగా చేసి జాగ్రత్తగా లాగు అన్నాడు. ఇక ఆ పిల్లవాడు ఆ 5 రూపాయలు విడిచిపెట్టాడు, చేతిని సన్నగా చేసి ఫ్రీగా ఉంచి ఆ చేతిని బయటకు తీశాడు. క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక చిన్న ఉదాహరణ చాలా వరకు మన గృహాలలో జరిగే సంఘటనే. ఏం జరుగుతుంది? ఈ 5 రూపాయల కోసం దురాశతో, ఎట్టి పరిస్థితుల్లోనైనా అది నాకు కావాల్సిందే అనే పట్టుదలతో ఆ 5 రూపాయలు విడిచిపెట్టకపోతే చివరికి
చెయ్యిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. మనం అనుకుంటాం పిల్లవాడు భలే పని చేశాడులే అనుకుంటాం, కానీ మనలో చాలామంది చేసేది ఇదే. ఈ దురాశ, ఈ ధనాశ, ధనాకాంక్ష ప్రియులారా కొన్నిసార్లు ప్రాణాల మీదికి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇదేం కొత్త కాదు. ఆస్తి తగాదాల దగ్గర, ఆస్తి పంపకాల దగ్గర, ఆస్తి గొడవల దగ్గర, అన్న తమ్ముణ్ణి చంపటం, తమ్ముడు అన్నని చంపటం, అక్క చెల్లెలి మీద శత్రుత్వాన్ని పెంచుకోవడం, చెల్లి అక్క మీద శత్రుత్వాన్ని పెంచుకోవడం ఎన్నో చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. ఎంతమంది గురించి మనం వినడం లేదు. ఇంకా తల్లిదండ్రులని ఆస్తి కోసం చంపినటువంటి సంఘటనలు కోకొల్లల్లో ఈ ఆధునిక యుగంలో ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో, నా కొరకు, నా సందేశం కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకమునని నూరంతలుగా ప్రతిఫలమును పొందును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇచ్చినటువంటి 7 చావైన పాపాలలో ఒకటి ధనాశ. ఈ యొక్క ధనాశ మన ఆత్మని, మన జీవితాన్ని కూడా నరక కూపంలో పడేస్తుంది. ఈ యొక్క ధనాకాంక్ష కోసం మన ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తండ్రిని, తల్లిని, బిడ్డలను అన్నిటినీ వదులుకుంటాం ఈ యొక్క ధనాకాంక్ష కోసం. కానీ ఆ దేవుని కోసం ఇవన్నీ మనం వదులుకుంటామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఆ ప్రభు చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, దేవుణ్ణి మించిన ధనమే లేదు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏది అడ్డు రాకూడదు. దేవుని కంటే మిన్నగా దేనిని ఆశించకూడదు. దేవుని కోసం దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని కోసం ధనాన్ని వదులుకోలేని వాడు దేవుడిచ్చిన సంపదని, ధనాన్ని ఎలా గౌరవిస్తాడు? అది ప్రభువు చెప్పాలనుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, సమస్త ధనరాశులకు దేవుడే అధికారి. మన వద్ద ఉన్న ధనానికి పూర్తి హక్కు దేవునికే ఉందని మనం గ్రహించాలి. అప్పుడు మనము బాధ్యతాయుతంగా మన యొక్క ధనాన్ని, మన యొక్క సంపదని వినియోగిస్తాము. అలా కాకుండా మన జీవితం ధనంపై మాత్రమే ఆధారపడి ఉందనుకుంటే మనం నిత్య జీవం పొందడం అసాధ్యం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి యొక్క విషయాన్ని మనస్సునందుంచుకొని మన జీవితంలో ఆచరణలో పెడుతూ ఈ లోకంలో జీవిద్దాం. ఆమేన్. నీ సన్నిధిలోనికి రాలేను నేను, నువ్వు కోరిన కానుక తేలేను నేను. రాజనమిది నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిది నిఖిలేశ్వరా. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. మా తను మనసు నీకే అర్పించేము, మా తను మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా
వచ్చాము మేము నీరాజనమిది నిఖిలేశ్వరా నీ దాసుల కానుక మన్నించవా నీరాజనమిది నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బల్యార్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్లు చూడుము. నీవు మాకు యోగ్యతావరముగా దయచేసినవి యోగ్యతా బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేవారు మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము
మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను హరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను హరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను హరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రను కాను. ఆయన మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం ప్రోలెదం. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం ప్రోలెదం. పరమనాదుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. పరమనాదుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. రండి రండి, ప్రభు యేసునిలో కొనరండి. రండి రండి, ప్రభు యేసునిలో కొనరండి. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం ప్రోలెదం.
ఎవ్వరివ్వని భోజం మునుపెవ్వరివ్వని పారం ఎవ్వరివ్వని భోజం మునుపెవ్వరివ్వని పారం క్రీస్తు ప్రభునిలో కనుగొంటిని క్రీస్తు ప్రభునిలో కనుగొంటిని ఇది ఏ జీవపూట మనకిది ఏ జీవాహారం ఇది ఏ జీవపూట మనకిది ఏ జీవాహారం రండి రండి ప్రభు యేసునిలో కొనరండి రండి రండి ప్రభు యేసునిలో కొనరండి యేసుని దేహం భుజించెదం ఆయన రుధిరం ప్రోలిరం యేసుని దేహం భుజించెదం ఆయన రుధిరం ప్రోలిరం ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవమునకు కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములా ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్య వర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించా చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తమునందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమన చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరనట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు చాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లను ఆనందముగా మరణించినట్లను పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమె. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందుముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితే కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితే కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే
మమ్మును పాపపు సంకెళ్ళ నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా, మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా, మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఇంటిరి కదా, అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి చెప్పుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదమునకై అందరం లేచి నిల్చుందాం. ప్రభు మీతో ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమానందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి యందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేదురుగాక. సర్వశక్తివంతుడగు దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి మేము నిరంతరము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది.
వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. అద్భుతాలతో నివారా, అద్భుతాలతో నివారా. ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్యా, లెక్కించలేని మేలులు చేసావయ్యా. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్య హృదయ సరాగం.